నాకు శ్రమ. ఏమండి, ఈ శుభవార్త ప్రతి ఒక్కరూ వినాలండి. త్రాగుబోతులు మారారా లేదా? విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు మారారా మారలేదా? గూండాలు మారారా లేదా? హంతకులు మారారా లేదా? వ్యభిచారులు మారారా లేదా? ఇష్టానుసారమైన కొట్లాట్లు, గొడవలు, కోడి పందాలు, పైకట్లు, త్రాగుళ్ళు, జూదాలు, డ్రగ్స్, మాదిక ద్రవ్యాలతో నలిగిపోతున్న వారు ఎంతమంది మారలేదండి? మతం కాదు ఇది, మార్గం. యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మార్గం చూపించడానికి మనుషుడులో ఉన్న దుష్టాత్మ మనసును తీసివేసి ఆయన మనసు పెట్టి ఆయన మనసులో నిలిపి నిన్ను నన్ను బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అలా నీవు నేను నిలబడి దేవుని కోసం నిలబడి దేవుని కోసం మనం ఏదైనా కానీ చేయాలి అని నువ్వు అనుకుని నిలబడితే ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ సమాజంలో, సమస్తంలో నిజమైన ఆనందం. దేవుని స్తోత్రం. విజయవాడ వెళ్ళాం. అయ్యారు మేము ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా అమ్మా, ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. ఆటోలు ఎక్క మేము ఏం చేస్తాం తెలుసా? రైట్స్ ఉంటాం మా దగ్గర. పంచుకుంటూ 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 వెళ్తాం. వెళ్ళిన తర్వాత వారు కొంతమంది పెట్టినారా ఇలా 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 కొండ కింద చుట్టి ఆ మొక్క మీద పడేస్తూ ఉంటారు కొంతమంది. సరే మేమేమీ మాట్లాడడం, కానీ అది తీసుకుని మళ్ళీ లైన్ చేసుకుని మళ్ళీ అది వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైన్లో ప్రయాణం చేస్తాం. నాకు మంచి యోనాతాను, దావీద్ గారు లాగా మేము ఇంకా మా ఇద్దరం అలా అయిపోయింది సెట్టింగ్. ఈ విడిచి ఉండలేము అంతే. ఇంకో మాట చెప్పాలంటే వారు మేము కలిసి ముందుకు వెళ్ళిపోతాం. దేవుడు ఇచ్చిన అనుబంధం, కుటుంబం. ఏమండి, ట్రైన్లో వెళుతూ ఉంటే దిగేటప్పుడు ఇస్తానమాట కూర్చుని కాసేపు మాట్లాడి సువార్త చెప్తాం. ట్రైన్లో వెళ్తున్నప్పుడు సువార్త చెప్తాం. చెప్పిన తర్వాత నా ఆలోచన ఏంటంటే అక్కడ ఉండగా ఏమన్నా దిగేటప్పుడు అందరికీ కట్టుకుంటూ పంచుకుంటూ దిగుతా ఇవ్వాలి, ముందుకు దిగాలి. ఒక సిస్టర్ నన్ను ఇలా చూసింది, ఇలా ఇచ్చాను పత్రిక, ఇలా 2 మొక్కలు చింపేసింది. ఏం చేయాలి? నీ అన్నాను, పర్లేదమ్మా ఇచ్చాం. ఏంటి 2 మొక్కలు చింపేసింది కదా, 2 మొక్కలు ఇచ్చాను. ఇచ్చి తీసుకున్నానండి. అక్కడ మొదలవుతుంది స్టార్టింగ్ లోపల ఆమెకు. దేవుని స్తోత్రం. నేను తిరగబడితే అక్కడ స్వార్థ జరగదు. కొన్ని సందర్భాల్లో ఆ మీదకి ఈ స్వార్థ ప్రకటన చేసేటప్పుడు కొంతమంది మాట్లాడతారు, సత్యం తెలియనటువంటి వారు. వారికి మేము కొంచెం తీటుగానే సమాధానం వారికి ఇవ్వవలసిన చోట్ల ఇస్తాం. కేవలం ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈరోజు వచ్చిపోయే క్రిస్మస్ కాదు. ఇక్కడ ఏం అల్లర్లు, ఆటలు, డాన్స్లు ఏమి ఉండవు. సువార్త. ఈ వాక్య ప్రకారంగా మనము ఈ లోకానికి లోకరక్షకుని పరిచయం చేయాలి. చివరి దశలో ఉన్నాం. ఏం చెప్పాను? నీటి బుడగా అన్నాను. నిన్న కూడా చెప్పాను. అక్కడ వస్తుంటేనే మంచి చక్కటి పువ్వులు పూసినాయండి. అక్కడ ఈ సారీ కట్టుకున్నాను సిస్టర్, ఇలాంటి కలర్, తుడిపువ్వు కలర్ అన్నమాట. అక్కడ అబ్బా ఎంత బాగా చూసావయ్యా, ఎంత అందం ఇచ్చావయ్యా, అసలు పువ్వుల్ని ఎంత ప్రేమిస్తే మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు అని అక్కడ నుంచి స్తుతించుకుంటూ వచ్చాను కదా. ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన వారు ఎవరైనా ఉన్నామంటే మనమేనండి. కొట్టండి గట్టిగా, మనమే. ఏమాత్రం ఆయన విడిచి దూరంగా ఉండొద్దండి. నేనైతే బ్రతకలేను, నిజంగా చెప్తాను. ఒక్క నిమిషం కూడా ఆయన విడిచిపెట్టి ఉండలేను. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ ఉంటాను నేను ఆయన దగ్గర. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను,
రాజా జగమిరి